అనేకసార్లు అడుగుతాం, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించావు? ఎందుకు? నువ్వని కాదు, నువ్వేదో తలాంతులు ఉన్నాయని, అందం ఉందని, అది ఉందని, ఇది నో 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 నాట్ బేస్డ్ ఆన్ యూ ఆర్ హూ హీ ఇస్. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి వెల. రేపు ఆయన భార్యని నిన్ను చూపిస్తానికి, ఎందుకంటే సంఘము ఆయన భార్య కదా, చూపిస్తానికి, ఇదిగో నా భార్యని చూపిస్తానికి. నీ స్టేటస్ కాదు, ఆయన నీకు చెల్లించిన వెల. నా రక్తం పెట్టి కొన్న, దేవుని వాక్యం ఉన్నది కదా, గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన వారు. ద బ్లడ్. అందరూ కొత్త పాట పాడతారంట అక్కడ. మనం వెళ్ళి కొత్త పాట పాడతామంట. మీరు ఉంటారా? మనం కొత్త పాట పాడతామంట. ఏంటంట? ఉదయించబడిన గొర్రెపిల్ల దూరంగా వెలపెట్టి కొనబడిన వారమని. దూతలు కొంటదంట ఆ పాట. ఎందుకంటే ఏ దూత కొరకు యేసు ప్రభు రక్తాన్ని చిందించలే, ఏ దూత కొరకు దేవుడు నరరూపధారిగా రాలే. దేవుడు వచ్చింది ఈ మానవుడు కొరకు, నీ కొరకు, నా కొరకు, మన కొరకు. వీఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. యు ఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుని ద్వారా వాడబడాలన్న ఆశ మీకుంటే ఒకటేనండి, దేవుడు చూస్తున్నాడన్న భయం, దేవుడు చూస్తున్నాడన్న జాగ్రత్త, దేవునికి లెక్కప్ప చెప్పాలన్న జీవితం. బి అకౌంటబుల్. నో హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నువ్వు క్రీస్తునందు ఏమై ఉన్నావు. నీ లోక పరిస్థితి కాదు, నీ లోక ఆస్తిపాస్తులు కాదు, నీ తెలివితేటలు కాదు. ఇట్ ఈస్ నాట్ యువర్ క్వాలిఫికేషన్స్. ఈరోజు నీ జీవితాన్ని సుందరంగా మారుస్తానికి ఆశపడుతున్నాడు దేవుడు. నాట్ బికాస్ ఆఫ్ హూ యు ఆర్ అండ్ వాట్ యు లివ్డ్. నీవు ఆయనలో ఉంటే ఆయన రక్తము నీకు విలువనిచ్చింది. ఈరోజు రక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడని నీవు నమ్మితే ఆ రక్షకుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ రోజు మరియను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ రోజు యోసేపును వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ఉన్నంత కాలము మన జీవితం ఆయన చిత్తం కొరకు బ్రతకాలండి. నన్ను మలిచయ్యా, నన్ను మార్చయ్యా, నన్ను చెక్కయ్యా, నా జీవితాన్ని నీ చేతుల్లోకి అప్పచెప్తానయ్యా, నన్ను వాడుకో ప్రభా. నిజంగా మీ హృదయంలో ఉండే ఆ కేక ఉంటే దేవునితో చెప్పండి, ప్రభా నన్ను వాడుకో, నన్ను వాడుకో. నువ్వు ఎవరినన్నా వాడుకుంటా కదా ప్రభా, నన్ను వాడుకో అయ్యా. నువ్వు ఏదైనా వాడుకుంటా కదా ప్రభా, నన్ను వాడుకో అయ్యా. నేను మట్టినే, నేను పనికిరాని వ్యక్తినే, నాలో ఏ గొప్ప లేదు, నాలో ఏ విలువ లేదు, కానీ నన్ను వాడుకో ప్రభా. యూజ్ మీ లార్డ్. నీవు ఆయన నిజంగా నిన్ను వాడుకోవాలని ఆశపడితే ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతామండి. ఆయనకి లోబడతారండి. మన జీవితాలు జాగ్రత్తగా బ్రతుకుతాం. మనం ఏం చూస్తున్నామా, ఏం తింటున్నామా, ఏం తాగుతున్నామా, ఎక్కడికి వెళ్తున్నామా, ఎలా ఉంటున్నామా, ఎలా మాట్లాడుతున్నామా, మన ఆశలేంటి, మన కోరికలేంటి, జాగ్రత్తగా ఉంటాం. దేవుడు చూస్తున్నాడు. దేవుడికి లెక్క చెప్పాలి. ఈరోజు దేవుడికి నువ్వు కావాలండి. దేవుడికి నువ్వు కావాలి. నీకు దేవుడు కావాలా? నీకు దేవుడు కావాలా? దేవుడికి నువ్వు కావాలి. నో డౌట్ అబౌట్ ఇట్. నీ కొరకు, నిన్ను విమోచిస్తాం కొరకు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. కానీ నీకు దేవుడు కావాలా? ఈరోజు అపవాది చేశానంటే నేనే నా దేవుణ్ణి, తన కడుపే తన దేవుడు అంట. తిండిపోతు తనము, నిద్రపోతు తనము, సుఖము. ఈరోజు మన సజీవ యాగంగా సమర్పించుకోవాలని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. సజీవ యాగంగా సమర్పించుకోవాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఏది నీ యాగము, ఏది నీ త్యాగము, ఏది నీ బలి, ఏం తీసుకొచ్చావు దేవుడి ముందు, దేవుడు నిన్ను అంగీకరిస్తానికి? ఏది నీ ఆరాధన? దేవుడు కయ్యంతో చెప్పడా, నువ్వు కూడా ఏది అర్పించాలో, ఏది సరైనదో అది ఇచ్చి ఉంటే నేను అంగీకరించుండేవాడిని కదా. నేను హేబెల్ని అంగీకరించానండి, నువ్వు హేబెల్ మీద పగబడతావు, ఏం ప్రయోజనము? ఇఫ్ యూ సరెండర్, ఐ విల్ చేంజ్ యూ, ఐ విల్ యాక్సెప్ట్ యూ. లేవా, నువ్వు కుమ్మరుడు అయ్యా, నేను మట్టినయ్యా, నన్ను మలిచయ్యా, నన్ను విరువయ్యా, నన్ను రూపించయ్యా, నన్ను వాడుకో అయ్యా, నీ చేతితో నన్ను చెక్కయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి, యథార్థంగా దేవుని చేతిలో సమర్పించుకోండి.